ఇండియాలో లాస్ట్ 24 అవర్స్ ఏమైందో నెక్స్ట్ 2-3 మినిట్స్లో చూద్దాం రండి. చిన్నారి కేసులో కొత్త ట్విస్ట్. అందరికీ వెరైటీ బొమ్మలు కనిపించాయి. అందరూ టెన్షన్ పడుతున్నారు, ఏంటి బొమ్మలని. ఈ చిన్నారి మిస్ ఇప్పటికి 13-14 రోజులు అవుతుంది. ఇప్పటికి ఒక క్లూ దొరకలేదు. బొమ్మలతో రక్తం మరకలు అంటూ ఉన్నాయి. అసలు ఏంటి ఈ బొమ్మలని అందరూ టెన్షన్ పడుతున్నారు. ఇది శుద్ర పూజలు చేసిన బొమ్మలు, చేతపాటు చేసిన బొమ్మలని అందరూ అనుకున్నారు. కానీ పోలీసులు ఏం చెప్పారంటే అడవి జంతువులు, కొండ చిలువలను పట్టుకోవడానికి బొమ్మలు పెట్టామని చెప్పారు. ఇంకా ట్రాప్ కెమెరాస్ అవి కూడా నైట్ విజన్ కెమెరాస్ పెట్టామని చెప్పారు. ఏదైతే అమ్మాయి తిరిగి క్షేమంగా ఇంటికి రావాలని కోరుకుందాం. టెలిగ్రామ్ బ్యాన్. నీట్ పేపర్ లీక్తో దేశవ్యాప్తంగా జరిగిన నిరసనలు ఇవన్నీ చూసిన సెంట్రల్ గవర్నమెంట్ నీట్ రీ ఎగ్జామ్ విషయంలో అప్రమత్తంగా వ్యవహరిస్తుంది. ఈ నేపథ్యంలో ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అదే పాపులర్ మెసేజింగ్ యాప్ అయిన టెలిగ్రామ్ని కేంద్రం బ్లాక్ చేసింది. నీట్ రీ ఎగ్జామ్ జూన్ 21న జరగనుంది. జూన్ 22 వరకు టెలిగ్రామ్ యాప్ బ్లాక్లో ఉంటుంది. అలాగే జూన్ 30 వరకు మెసేజ్ ఎడిటింగ్ ఫీచర్ని ఇండియాలో బ్లాక్ చేయాలని టెలిగ్రామ్ యాప్ని ఆదేశించింది. సెంట్రల్ గవర్నమెంట్ సిరప్స్, మెయిన్గా దగ్గు సిరప్, ఇవి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్మరాదని మెడికల్ షాప్స్కి కొత్త నిబంధనలు నియమించింది. ఈ డెసిషన్ ఎందుకు తీసుకున్నారంటే ఆ సిరప్స్ని మిస్యూజ్ చేయడం, ఇంకా పేషెంట్ సేఫ్టీ కోసం కొత్త డెసిషన్ తీసుకున్నామని గవర్నమెంట్ చెప్పింది. డొనాల్డ్ ట్రంప్ పేరుతో హైదరాబాద్లో రోడ్. డొనాల్డ్ ట్రంప్ ఎవెన్యూ రోడ్. గత ఏడాది డిసెంబర్లో యునైటెడ్ స్టేట్స్ కాన్సుల్ జనరల్కు ఆనుకొనున్న రోడ్డుని డొనాల్డ్ ట్రంప్ ఎవెన్యూ అని పేరు పెట్టనట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. చెప్పిన మాట ప్రకారం తెలంగాణ ప్రభుత్వం వచ్చే వారం హైదరాబాద్లో అమెరికా ప్రెసిడెంట్ అయిన డొనాల్డ్ ట్రంప్ ఎవెన్యూను ప్రారంభించేందుకు సిద్ధమైంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, జై భారత్.